అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక జనరల్ టాపిక్ అండి. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో, ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళు, పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా అంటే పెళ్ళైనా కాకపోయినా ముందు నుంచే మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే, మనం కొన్ని పరిస్థితుల నుంచి బయటపడి చక్కగా గోల్డ్ సేవింగ్స్ చేసుకోవచ్చు. మన ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మంచిగా పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ నా విషయానికే వస్తే పెళ్ళికి ముందు బంగారంపై అస్సలు అవగాహన లేదండి నాకైతే. సేవింగ్స్ అంటే చిన్న వయసు స్టడీస్ అవ్వగానే నేను జాబ్‌లో చేరిపోయాను. ఎర్నింగ్స్ అయితే ఉంది. బట్ అవగాహన లేకపోయినా కూడా 8 ఏళ్లలో 10 సవర్ల బంగారం కొన్నటువంటి నేను, పెళ్ళయ్యాక పెద్దగా బంగారం ఎందుకు కొనలేకపోయానో, ఇలాంటి సిట్యుయేషన్స్ మీకు వస్తే, ఒకవేళ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఈ వీడియో ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది. మనకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అనుకుంటే, ఈ వీడియో ఒక 20 నిమిషాలో, లేకపోతే 25 నిమిషాలో రావచ్చు. బట్ ఎన్ని నిమిషాలైనా మీ లైఫ్‌లో ఎంతో కొంత నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక్కడ నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాననేది మీకు ఫస్ట్‌లోనే కొద్దిగా చెప్పేస్తాను. సో, దాన్ని బట్టి మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందా లేదా అనేది, మీకు కావాలా లేదా అనేది తెలిసిపోతుంది. సో, దాన్ని బట్టి మీకు అవసరమైతేనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మనం ఎంతో మందివి సక్సెస్ స్టోరీస్ వింటూ ఉంటాం. బట్ సక్సెస్ స్టోరీస్ విని ఇన్‌స్పైర్ అయ్యి ఇలా ఉండాలి అని నేర్చుకోవడం ఒక ఎత్తైతే, ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా వినాలి. ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకే అలాంటి పరిస్థితి వస్తే మనం ఎట్టా బయటపడాలి? అంటే ఎలా మనం దాన్ని ఓవర్‌కమ్ చేయాలి? ఆ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి? లేదు అలాంటి సమస్య మనకే వస్తే మనం ముందు చూపుగా ఎలా ఉండొచ్చు అనే దానికే కదా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, ఆడవాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్‌గా అంటే ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ప్రతి అమ్మాయి తెలుసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, నా విషయానికే వస్తే అంటే కొన్ని పర్సనల్ విషయాలు చెప్పాల్సొస్తుందండి. ఎందుకంటే ఒక మనిషికి మనం మంచి, చెడు అన్నీ కూడా వివరించినప్పుడే జాగ్రత్త పడతారు ఎవ్వరైనా కూడా. ఇప్పుడు మన పెద్దవాళ్ళు కూడా అనుభవంతో చెప్పినవి ఎందుకు అనుభవంతో చెప్తున్నానురా విను అని చెప్తారు. సో, అప్పుడు మనకి ఆ సిట్యుయేషన్‌లో లేం కాబట్టి వాళ్ళు చెప్పిందప్పుడు అర్థం కాదు. బట్ మన వరకు ఒక సమస్య వచ్చినప్పుడు పాత రోజులు గుర్తుకొస్తాయి. అరే! నానమ్మ ఇలా చెప్పింది, అమ్మమ్మ ఇలా చెప్పింది, తాతయ్య ఇలా చెప్పారు. ఆ రోజు వినాల్సింది. ఆ రోజు అలా చెప్పారు. అది ముందు జాగ్రత్త కోసమే. మనం పట్టించుకోలేదా అనిపిస్తుంది. సో, అందుకనే ఎప్పుడు కూడా మన వరకు సమస్య వచ్చేదానికన్నా కూడా పక్క వాళ్ళ అనుభవం నేర్చుకోగలిగితే మన లైఫ్‌లో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చక్కగా జాగ్రత్త పడతాము. లైఫ్‌ని ఇంకో విధంగా మనం దారి వేసుకోవచ్చు. మౌల్డ్ చేసుకోవచ్చనమాట. సో, ప్రతి ఒక్క లేడీస్‌కే అండి అందరి ఇళ్లల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అని కాదు. రకరకాలవి ముఖ్యంగా అండి ఈ వీడియో మిడిల్ క్లాస్ వాళ్ళకే అండి. మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకు పెళ్లయ్యుండొచ్చు, కాకపోయుండొచ్చు. అందరికీ యూజ్ అవుతుంది. సో, ఇదంతా కూడా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకో, డబ్బున్న వాళ్ళకో అయితే కాదు. ఖచ్చితంగా స్కిప్ చేసేసేయండి. సో, నేనేమంటే బిఫోర్ మ్యారేజు ఎర్నింగ్స్ ఉంది. ఫైనాన్షియల్‌గా ఇండివిడ్యువాలిటీ ఉంది. బట్ సేవింగ్స్ మీద ఐడియా లేదు. వినండి. సేవింగ్స్ మీద నాకేమీ ఐడియా లేదు. రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉండిందండి. అంటే సాలరీ తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేసేయాలి. ఇంట్లో ఏవి అమ్మానాన్నలకి ఎలాంటి కొరత రాకూడదు అనేది నా బాధ్యత అన్నట్టుగా తీసుకున్నాను. ప్లానింగ్ లేదు. సేవింగ్సు ఒక ఫ్యూచరు మనం ప్లాన్ చేసుకోవాలనే ప్లానింగ్ లేదు. ఎక్కువగా ఖర్చులున్నాయి. తక్కువ సేవింగ్సు అంటే ఏదో అరాకొరా చెప్పాను కదండీ! హుండీ సేవింగ్స్ అట్లా అయితే ఉండింది కానీ, దాన్ని పెద్దగా భారీగా వేసుకొని ఎర్నింగ్స్ బాగా ఉన్నప్పుడు నేను ఆ ఎర్నింగ్స్‌కి తగ్గట్టుగా సేవింగ్స్ అయితే చేయలేదనే చెప్పాలి టు బీ ఫ్రాంక్. సో, ఓన్లీ అంటే గోల్డ్ పర్చేస్ చేశాను. ఎట్లా చేశానిది? నాకున్నటువంటి ఇంట్రెస్ట్ జ్యువెలరీ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంటే ఆడవాళ్ళకి సహజంగా బంగారం ఇష్టం కదా! సో, అది బ్లడ్‌లో ఎక్కడో ఉంది. సో, దాని మీద ఇంట్రెస్ట్ కొద్దీ నేను తీసుకోవడమే కానీ, తర్వాత ఫ్రెండ్స్ తీసుకోవడం, వాళ్ళు చిట్టు వేసుకోవడం, వాళ్ళ నుంచి కొంచెం నేర్చుకోవడం. అంటే ఫ్రెండ్స్ దగ్గర అంటే ఫ్రెండ్స్ అంటే నిజమైన ఆప్తులు ఉన్నారు. ఫ్రెండ్‌షిప్‌తో మోసం చేసేవాళ్ళు ఉంటారు. బట్ అందరిని మనం ఫేస్ చేసి వచ్చాము. అది నేను చెప్తున్నాను. సో, కొంత మంచి నేర్చుకున్నాము. కొంత ఫెయిల్ కూడా అయ్యాము. అదే ఫ్రెండ్స్ వల్ల. సో, అంటే సేమ్ ఫ్రెండ్‌షిప్ అనే ఒక బంధంలో ఉన్నప్పుడు
మనకు మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. సో, నేను చెప్పేదేమంటే గోల్డ్ ప్లానింగ్ అంటే అస్సలు ఆ సేవింగ్స్ కానీ, గోల్డ్ సేవింగ్స్ చేసుకోవాలనే అవేర్‌నెస్సే లేదు. దాని మీద అవగాహన అనేదే లేదు. గోల్డ్ ప్రైస్ ఇంతలా పెరుగుతుంది అనుకోలేదు. నాకు పెళ్లి కాక మునుపు 2014లో మా మ్యారేజ్ అయిందండి. బట్ నేను 2006 నుంచి వర్కింగ్. జాబ్ అంటే స్టడీస్ కంప్లీట్ అవ్వడం వెంటనే నేను జాబ్ ఎర్నింగ్స్ ఉండింది. బట్ తక్కువ అనుకోండి అప్పుడు స్టార్టింగ్ సాలరీస్. బట్ ఎర్నింగ్స్ ఎక్కువగా వస్తూ ఉన్నప్పుడు వాటి మీద నాకు అవగాహన లేకపోవడం వల్ల, ఇలాంటి ఐడియా లేకపోవడం వల్ల అలాంటి ఆలోచనే లేదు. గోల్డ్ సేవింగ్స్ అంటే ఇంట్లో పెద్దలు చేసి పెట్టే సేవింగ్సే. అమ్మా, నాన్న ఏదో వాళ్ళు ఆడపిల్లని కొని పెట్టడం తప్పనిచ్చి, మనకంటూ చేసుకోవాలి అనే ఐడియానే లేదు. అదొకటిను. నెక్స్ట్ లక్ చెప్పాలి అంటే ఆ ఇంట్రెస్ట్ జ్యువెలరీ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో నేను కొనడం అనేది బంగారం ఒక విధంగా లక్ అనుకోవచ్చు. అంటే ఎంతో కొంత బంగారం పోగు చేసుకున్నా. అంటే ఏదో కేజీల కొద్దీ కొన్నానని చెప్పట్లేదు ఇక్కడ. బట్ నాకు సాటిస్ఫైడ్. ఓకే. మన రేంజ్‌కి మనం ఆ మాత్రం కొనగలిగాము అంటే నాకు గ్రేట్ థింగ్‌గా అనిపిస్తుంది. మరి టూ మచ్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ అప్పుడు చెప్పాను కదండీ! నేను సేవింగ్స్ నాకొచ్చే ఎర్నింగ్స్‌లో నేను సేవింగ్స్ చేసిన దానికన్నా కూడా ఎక్కువగా ఎక్స్‌పెన్సెసే చేశాను. అది కూడా టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ ఉండడం, బాగా నమ్మటం. సో, ఇంకా అవన్నీ కూడా కొన్ని రాంగ్ డెసిషన్స్. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో, కొత్త సబ్‌స్క్రైబర్స్‌కి మన సక్సెస్సే కాదండి ఫెయిల్యూర్స్‌లో నుంచి కూడా మనం సక్సెస్ నేర్చుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో. సో, ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం 100% నేను ఫుల్‌ఫిల్ చేయగలిగాను. అంటే మనకి అలాంటి సిట్యుయేషన్స్ ఉండిందప్పుడు. సో, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను. బట్ సేవింగ్స్ మీద ఇన్వెస్ట్ చేయలేకపోయాను. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇవన్నీ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ కొద్దీ ఆ 10 సవర్ల బంగారం కొన్నాననుకోండి, అది పక్కన పెట్టండి. బట్ ఆఫ్టర్ మ్యారేజు కొంచెం ఇంకా మెచ్యూరిటీ వస్తుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వస్తుంది. మరి సేవింగ్స్ ఉండాలి కదా! నథింగ్ అండి. ఎందుకు లేదనేది కూడా చెప్తాను. ఎక్కడ రియలైజ్ అయ్యామనేది కూడా చెప్తానిక్కడ. సో, చాలామందికి ఆడపిల్లలు చక్కగా చదువుకుంటారు. లేదా చదువు లేకపోయినా మీకంటూ ఎర్నింగ్స్ చేసుకుంటున్నప్పుడు పెళ్లి కాకముందే ఒక ప్లానింగ్ ఉండాలి. అదే ఇప్పుడు చెప్తాను. ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైంది హస్బెండ్, ఫ్యామిలీ ఇంకా రెస్పాన్సిబిలిటీసు ఇద్దరము వర్కింగ్ చేస్తున్నప్పటికీ ఒక 2 ఇయర్స్ వర్క్ చేశానండి నేను. అంటే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏమి చేయలేదు. అప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా. ఓన్లీ 2 ఇయర్స్ అయితే వర్క్ చేశాను. 2014 అంటే 16లో మా బాబు కన్సీవ్ అయ్యాడు. ఇంకా మానేశాననమాట. సో, ఇంక ఈ 2014 నుంచి 19 వరకు కూడా ఎలాంటి ఎర్నింగ్స్ అంటే ఇంక పిల్లలతో సరిపోయేది. ఎక్కువగా రెస్పాన్సిబిలిటీసు. ఇంక ఇంట్లో అంటే హస్బెండ్ ఎర్నింగ్ చేస్తున్నారు కదా! ఇంట్లో ఖర్చుల వరకే ఆలోచించామండి. అంటే అప్పుడు సేవింగ్స్ మీద జనరల్‌గా మనకన్నా మగవాళ్ళు అంటే ఒక 5 ఇయర్సో, 6 ఇయర్సో, 10 ఇయర్సో పెద్దవాళ్ళుంటారు కదా! హస్బెండ్. వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళు కాబట్టి సేవింగ్స్ మీద ఐడియా ఉండి ఉండొచ్చు. లేకనూ పోయుండొచ్చు. ఏవండీ వయసున్నంత మాత్రాన తెలివితేటలు ఉండాలని కూడా లేదు కదా! సో, అట్లా సేవింగ్స్ మీద ఎక్కడా కూడా పెట్టలేదు. ఎందుకంటే పిల్లలు పెళ్లి, వెంటనే పిల్లలు, బాధ్యతలు, ఖర్చులు ఇవన్నీ రెంట్ హౌసు. సో, అప్పుడు వచ్చే సాలరీ సరిపోయేది కాదు. అలాంటప్పుడు సేవింగ్స్ ఎలా చేస్తాం చెప్పండి? సో, అట్లానే ఇక్కడ జరిగింది నాకు కూడా. 2014 నుంచి 16 వరకు నేను వర్క్ చేశాను. మళ్ళీ కన్సీవ్ అయ్యాక ఒక 2 ఇయర్స్ తర్వాత ఆ సాలరీ మా హస్బెండే తీసుకునేవాళ్ళు. అంటే ఇంక ఫ్యామిలీ మెయింటెనెన్స్ అంతా కూడా మా ఇంట్లో అయితే మా మదర్ చేసేవాళ్ళు. మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో మా హస్బెండే అంటే మగవాళ్ళే రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. సో, ఎట్లైనా ఉండొచ్చు. కొన్ని ఇళ్లల్లో కొన్ని ఫ్యామిలీస్‌లో లేడీస్ ఫైనాన్షియల్ ఇంట్లో ఖర్చులు అవన్నీ చూస్తూ ఉంటారు. ఎర్నింగ్స్ అనేది హస్బెండ్ తెచ్చి ఇచ్చేసినా అంటే మేనేజ్ చేయడం అనేది లేడీస్ చేస్తారు. కొన్ని దగ్గరలో జెంట్స్ చేస్తారు. అది కామన్ అనుకోండి. బట్ ఇక్కడేమైందంటే 2016 నుంచి 19, 20 వరకు కూడా నాకెలాంటి జాబ్ లేదు. ఎలాంటి ఎర్నింగ్స్ లేదు. బట్ నేనేమంటే అప్పుడు అనిపించింది నేను చాలా టైం వేస్ట్ చేశాను. సో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి అత్తయ్య, మావయ్య, హస్బెండు, పిల్లలు, బంధువులు వచ్చి పోయేవాళ్ళు, ఫంక్షన్స్ అవి ఇవి వీటితోనే సరిపోతుంది. బట్ ఎర్నింగ్స్ అనేది నేను చెప్పేది మిడిల్ క్లాస్ వాళ్ళకండి. అదే చెప్తున్నాను. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎర్నింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఆ ఇంపార్టెంట్ అనేది గుర్తించకపోవడం వలన కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏందంటే మనకు సడెన్‌గా ఏదైనా లక్షల్లో ఖర్చులు పడే ఒక విషయం వచ్చింది. అది ఏదో ఒక ఆపద కావచ్చు, ఒక ఆరోగ్య సమస్యలే కావచ్చు. సేవింగ్స్ లేకపోతే అప్పులు చేయాల్సిందే కదా! లేదా గోల్డ్ అమ్ముకోవాల్సిందే కదా! లేదా గోల్డ్ ప్లెడ్జ్ పెట్టాల్సిందే కదా! సో, ఇట్లా అసలు గోల్డే లేకపోతే అసలేం చేయాలి? బయట వెళ్లి మనం రూ. 3, రూ. 5, రూ. 10 కూడా వడ్డీ తేవాలి మన అవసరాన్ని బట్టి.
సో ఇట్లా జరిగింది కొన్ని దగ్గరలో నా ఫ్యామిలీ విషయంలో. సో 2019-21 అంటే కొంత గోల్డ్ అయితే కొనగలిగాను. ఎందుకు అంటే నా దగ్గర ఆల్రెడీ గోల్డ్ ఉన్నింది కాబట్టి. అంటే నేను నా పర్సనల్ గోల్డ్ చెప్తున్నానండి. నేను కొనుక్కున్నది, అమ్మ వాళ్ళు పెట్టిన కొంత గోల్డ్ కలిపి గోల్డ్ ప్లెడ్జ్ పెట్టి నేను 2021 నుంచి స్టిల్ ఇప్పటిదాకా అంటే ఒక 22, 23 వరకే ఇచ్చానండి. ఇప్పుడెక్కడే నేను ప్లెడ్జ్ పెట్టడం, ఇంట్రెస్ట్‌కి ఇవ్వడం లాంటివి చేయలేదు. చేశాను. ఒక 2 ఇయర్స్ చేశాను. చెప్తున్నాను కదా! 21 నుంచి 22, 23 లోపే ఇంకా 23లో కూడా ఆపేసాను. ఒక 2 ఇయర్స్ చేశాను. సో, దానివల్ల ఎక్కడో దగ్గర సేవింగ్స్ చేసుకొని అరాకొర కొనుక్కోవడం. బట్ ఎర్నింగ్స్ ఉన్నప్పుడు ఇట్లా గోల్డ్ కాయిన్ సేవింగ్స్ చేసుకోవాలని కానీ, మనకంటూ ఒక పోస్ట్ ఆఫీస్ సేవింగ్సు, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఉండాలని కానీ, ఫ్యూచర్‌లో ఏదైనా ఎక్స్‌పెన్సెస్ ఖర్చులొస్తే పిల్లల కోసం సేవింగ్స్ చేయాలి. ఇవేమీ తెలీదండి. అంటే చెప్పేవాళ్ళు లేరు. చెప్పాలి అంటే గైడ్ చేసేవాళ్ళు లేరు. సో, వీళ్ళని తెలివిగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అక్కన పక్కన వాళ్ళని చూసి నేర్చుకోవటమే నేను చేసిందైతే. సో, ఈ పెళ్ళైన తర్వాత ఎంత లైఫ్ మారింది అంటే, ఎంత హ్యాపీయెస్ట్‌గా ఉన్న లైఫ్ అయినా, అవగాహన అనేది లేకపోయినా, తెలుసుకోకపోయినా, మనం కొంచెం సేవింగ్స్ ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ, అంటే వస్తోంది కదా! జరిగిపోతోంది అన్నట్టుగా ఉంటే మాత్రం లైఫ్ అనేది ఏదో ఒక టైంలో చాలా స్ట్రగుల్స్ అవుతూ ఉంటాం. అంటే సాఫీగా వెళ్తున్నటువంటి లైఫ్ అయినా, ఏదో ఒక కుదుపు అండి. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతటి వాళ్ళైనా కూడా ఏదో ఒక ఆర్థిక మాంద్యం అంటారు చూసారా? అలాంటిది ఒక ఫైనాన్షియల్‌గా ఒక సిట్యుయేషన్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరికి. అది వచ్చి మన హిందూ సాంప్రదాయాలను తీసుకుంటే కర్మ అంటారు. ఇంకేదో అంటారు సనాతన ధర్మంలో. అంటే ఒకానొక దశలో కొన్ని అవస్థలు పడాల్సొస్తుంది. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. లైఫ్ అనేది ఎప్పుడు హ్యాపీ కాదు. ఎప్పుడు సాడ్‌నెస్ ఉండదు. సో, అప్స్ అండ్ డౌన్స్. ఆ అప్స్ అండ్ డౌన్స్ అన్నప్పుడు, ఆ డౌన్స్ వచ్చినప్పుడు మనం నిలదొక్కుకోవాలి అంటే ముందు చూపు ఉండాలి. సో, ఇక్కడేమైంది 2021 నుంచి 24 అంటే ఇప్పుడు స్టిల్ 24 వరకు కూడా ఏమి పెద్దగా సక్సెస్ అయ్యామంటే లేదు. ఎందుకు? ఎందుకు లేదంటే ఇక్కడ మనం చేసినటువంటి మిస్టేక్స్ అది ఏంటో చూద్దామండి. సో, ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు నేనిచ్చే ఐడియాస్ ఏమంటే అన్‌మ్యారీడ్‌గా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు తల్లి, తండ్రి బాధ్యతగా ఉండి, మంచి సంబంధం చూసి, అటువైపు నుంచి అన్ని రకాలుగా ఆర్థికంగాను, అబ్బాయి గుణగణాలన్నీ చూసి పెళ్లి చేసేవాళ్ళు కొంతమందుంటారు. బట్ లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయే అమ్మాయిలుంటారు. ఫ్యామిలీ సైడ్ అంటే పేరెంట్స్ సైడు ఎలాంటి సపోర్ట్ ఉండదు. అంటే నేను రకరకాల ఆహ్, ఆర్థికంగా అంటే సొసైటీ గురించి చెప్తున్నాను. సో, పెళ్లి అనే విషయానికొచ్చినప్పుడు కొంతమంది స్టడీస్‌లో ఉండంగానే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అంటే ఆ టైంకి, ఆ ఏజ్‌కి తెలీదండి. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? లైఫ్ అంటే ఎలా ఉంటుంది? ఏం తెలీదు. ఒక హ్యాపీనెస్సే. ఏదో చదువుకుంటున్నాము లేదా జాబు ఏదైనా పెళ్లి అంటే మనం ఒక హ్యాపీయెస్ట్ లైఫ్‌ని మనం ఆహ్, ఊహించుకుంటాం. బట్ రియల్ లైఫ్‌కొచ్చేసరికి అలా ఉండదు. సో, అందుకనే నేను టీనేజర్స్ అమ్మాయిలు కూడా చూడాలి అని చెప్తున్నాను ఈ వీడియోలో. సో, అందుకనే అన్‌మ్యారీడ్‌గా ఉన్నప్పుడే మీరు ఏదైనా వర్క్ చదివి ఉండనివ్వండి, చదువు లేకపోనివ్వండి. అది మన ఆర్థిక స్తోమత, మన ఇంటి పరిస్థితులు, అమ్మానాన్నల పరిస్థితులు బట్టే మన చదువు అనేది సాగుతుంది. సో, నేను చెప్పేదేమంటే చదువుకున్నా, చదువుకోకపోయినా ఆడపిల్లలు మాత్రం వర్క్ చేయండి. ఎర్నింగ్స్ చేసుకోండి. గోల్డ్ సేవింగ్స్ ముందు నుంచే చేసుకోండి. ఇప్పుడు ఒక 10 ఏళ్ల ముందంటే గోల్డ్ ప్రైస్ తక్కువే ఉండింది. 20 ఏళ్ల ముందు ఇంకా తక్కువే ఉండింది. కానీ ఏ సిట్యుయేషన్స్ తగ్గట్టుగా, ఏ స్టేజ్‌కి తగ్గట్టుగా ఎర్నింగ్స్ ఉంటున్నాయి. అప్పుడు ఎర్నింగ్స్ తక్కువుంటుంది. గోల్డ్ ప్రైస్ తక్కువుండింది. ఇప్పుడు దానికన్నా ఒక 10 ఏళ్ల కన్నా తర్వాత ఇప్పుడు కొంచెం ఎర్నింగ్స్ పెరిగాయి. అంటే సాలరీస్ కావచ్చు, ఆహ్, రెవెన్యూ కావచ్చు పెరిగింది. అట్ ది సేమ్ టైమ్ ప్రైసెస్ కూడా పెరిగాయి కాబట్టి, ఎప్పటికప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. దాని గురించి మనం చింతించాల్సిన అవసరం అయితే లేదు. బట్ సేవింగ్స్ అయితే 4, 5 రకాలుగా చేసుకోవాలి. తర్వాత మ్యారేజ్‌కి ముందు కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. నా నా లైఫ్ ఇలా ఉండాలి. సో, ప్లానింగ్‌తో స్టార్ట్ చేయండి. కపుల్స్ కూడా పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత లేదా పెళ్లి అయిన కొత్తల్లోనే మనం ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. సో, ఎవరైనా అండి ఇది మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఇంపార్టెంట్ విషయం ఏమంటే మనం కొంచెం సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేద్దాం. అంటే ఇప్పుడు లేట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి తప్ప కొంచెం అర్లీగా 20, 22, 23 ఇట్లా పెళ్లి చేసుకున్న వాళ్ళకి
పిల్లలు అంటే నేను చెప్పేదండి డబ్బున్న వాళ్ళకి కాదు. అందుకనే మళ్ళీ నేను రిమైండ్ చేస్తున్నాను. సో, మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఫినాన్షియల్‌గా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. సో, మనం కొంచెం సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే పిల్లలకైనా, మనమైనా కొంచెం బెటర్ లైఫ్ అనేది లీడ్ చేస్తాం. సో, మంచి లైఫ్ లీడ్ చేయాలి అంటే ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత బోత్ కపుల్స్ ఇద్దరు కూడా వర్క్ చేయండి. పిల్లలు ప్లానింగ్ అయ్యేంత వరకు కూడా పిల్లల కోసం ఒక 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కొంచెం సెటిల్ అయ్యి ఫినాన్షియల్‌గా కొంచెం స్టెబిలిటీ తెచ్చుకున్న తర్వాత పిల్లలు అనుకున్నప్పుడు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేయండి, వర్క్ చేయండి. ఏదో ఒకటి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మంచి ఉద్యోగం, మంచి పని వెతికి ప్రతి రూపాయి దాచండి. సో, ఖర్చులు పెళ్ళైన కొత్తల్లో బాగా దుబారా చేస్తారు ఎవ్వరైనా కూడా. సో, దాని మీద అబ్బాయికైనా, అమ్మాయికైనా ఇద్దరికీ సేవింగ్స్ మీద అవగాహన ఉండాలి. అమ్మాయి సేవింగ్స్ చేసి అబ్బాయి దుబారా పెట్టినా లాభం లేదు. లేదా అబ్బాయి బాగా చిక్కనంగా ఉండి పొదుపు చేస్తూ వచ్చి అమ్మాయి ఖర్చు పెట్టినా కూడా ఇక్కడ ఇక్కడ మనస్పర్ధలు కూడా వస్తాయి. ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు. కాబట్టి ఇద్దరూ కూడా వీటి మీద అవగాహన అనేది ఉండాలి అని చెప్తాను నేను. సో, తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువగా సేవింగ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ మీరు సేవింగ్స్ అంటే మీకొచ్చేదండి ప్రతి రూపాయిని కరెక్ట్‌గా నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. గోల్డ్ మీద కొంత, మ్యూచువల్ ఫండ్స్‌లో, ఆర్‌డి కొంత, ఫిక్స్డ్ డిపాజిట్‌కి కొంత, లేదా పోస్టల్ స్కీమ్స్ లేడీస్‌కి సంబంధించినవి ఉంటే లేడీస్‌కి, మగవాళ్ళకి సంబంధించినవి ఏవైనా ఉంటే మగవాళ్ళకి, ఎక్కువగా లేడీస్‌కి ఉంటాయి కాబట్టి ప్రాబబ్లీ మనం అవే ఎంచుకోవచ్చు. సో, ఎర్లీ స్టేజెస్‌లోనే మీరు సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి. తరువాత కిడ్స్ ప్లానింగ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఏమంటే మీకు కిడ్స్ ప్లానింగ్ అయిన తర్వాత బర్డెన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. పిల్లలయిన తర్వాత ఖర్చులుంటాయండి. హాస్పిటల్ ఖర్చులని, మెడిసిన్సు. సో, లేడీస్ కూడా ఆఫ్టర్ డెలివరీ కొంచెం సిక్ అవుతారు. కొంచెం ఎనర్జీ లాస్ అవుతారు. ఎన్నో ఉంటాయి ప్రాబ్లమ్స్. సో, డెలివరీ తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. పిల్లల రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ ఇవంతా చెయ్యాలి అంటే విమెన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, అందుకనే స్ట్రాంగ్‌గా ఉండాలంటే మనం మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఫిజికల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, అందుకని ఈ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నప్పుడు మెంటల్‌గా వీక్ అవుతారు. ఫిజికల్‌గా కూడా వీక్ అవుతారు. సో, అందుకని ఇవన్నీ మీరు ముందే ఎర్లీ స్టేజ్‌లోనే మీరు సేవింగ్స్ చేసుకున్నట్లయితే బర్డెన్ అనేది ఉండదు. ముఖ్యంగా ఆర్థిక పరంగా. సో, కరెక్ట్ టైంకి మీకేమేం కావాలో కరెక్ట్ టైంకి అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఈ సేవింగ్స్ చేయడం వల్ల. ఎందుకంటే మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటారు కాబట్టి. సో, అందుకని నేను చెప్పేది పెళ్లి కాకముందు నుంచే మీరు ఒక గోల్ పెట్టుకోండి. ఒక ఎయిమ్ పెట్టుకోండి. నేను ఇది సాధించాలి 10 ఇయర్స్ పెట్టుకోండి. మీరు పెళ్ళైన కొత్తలో ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్. పెట్టుకోండి. ఒక 10 ఇయర్స్‌లో మనం గోల్డ్ ఇంత కొనాలి. లేదా ఒక 10 ఇయర్స్‌లో మనకు ఓన్ హౌస్ ఉండాలి. ఇన్ కేస్ మీరు రెంటెడ్ హౌస్ అయితే. సో, 10 ఇయర్స్ అంటే ఇది 10 కావచ్చు, 15 కావచ్చు. బట్ మాక్సిమం 10 ఇయర్స్‌లో ఇవన్నీ లీడ్ చేయగలిగితేనే పిల్లలు పుట్టిన తర్వాత ఇంక వాళ్ళ బాధ్యతలు, స్కూల్ ఫీజులని ఇంక రకరకాల ఖర్చులు వేలల్లో, లక్షల్లో పోతాయండి. సో, ఏదైనా మనం ప్లాన్ చేయాలి అంటే మనం బోత్ కపుల్ ఇట్లా ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్స్ నుంచి బయటపడాలి అంటే గోల్ అనేది ఒక 10 ఇయర్స్ లోపలే అంటే ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత పిల్లలనుకున్నా కూడా పిల్లలు ఒక స్కూల్ ఏజ్‌కొచ్చేసరికి ఒక ప్రైమరీ సెక్షన్‌కొచ్చేసరికి ఇవన్నీ మనం లీడ్ చేయాలి. వాటినన్నిటిని మనం తి ఆహ్, పొందాలి, తీసుకోవాలి, చేసుకోవాలి. సో, 10 ఇయర్స్ లోపల ఓన్ హౌస్ ఉండాలి. 10 ఇయర్స్‌లో ఏదైనా అసెట్స్ ఉంటే కొనగలగాలి. 10 ఇయర్స్‌లో బల్క్ క్యాష్ అంటే ఏదైనా ఎమర్జెన్సీకి ఒక 5,00,000 మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఉదాహరణకు చెప్తున్నాను. ఎవరి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి అందరికీ 5,00,000 అని నేను చెప్పట్లేదు. అది ఎక్కువ అని చెప్పను, తక్కువ అని చెప్పను. సో, ఎవరి ఆర్థిక పరిస్థితి, ఎవరి ఇంటి పరిస్థితులు తగినట్టుగా మీ ఆదాయాన్ని బట్టి మాక్సిమం మీరు చిన్న వయసులోనే సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి అనేది నేను చెప్పొచ్చేదండి. నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే మాత్రం ఇవన్నీ ఫాలో చేయండి. పెళ్ళైన తర్వాత లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కోకూడదు. ఇది చాలా 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 ఇంక మనం చెప్పలేనిది. అంత బాధ నరకం ఉంటుందండి. డబ్బు లేకుండా ఈ రోజు గడవదండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాని వరకు ప్రతి ఒక్క వస్తువుకి డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఏవో 1, 2 ఏదో మాటల సందర్భంలో ఆ సంతోషమే కానీ మనం
ఏదైనా కొనాలి, ఒక వస్తువుని మనం తీసుకోవాలి, ఒక వస్తువుని మనం ఇంకొకరికి ఇవ్వాలి అన్నా అన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి పెళ్ళైన తర్వాత హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయాలి. అది కూడా నేను చెప్పేది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది 99% అదే ఉంటుంది పెళ్ళైన తర్వాత. సో, అలాంటి ప్రాబ్లమ్స్‌లోకి పడకూడదు మనం అనుకుంటే, ఇవన్నీ కూడా మనం ముందస్తుగా ప్లానింగ్ అనేది ఉండాలి. లైఫ్ పార్ట్నర్‌తో ఖచ్చితంగా డిస్కస్ చేసుకోండి. మంచిగా కూర్చొని డిస్కస్ చేసుకోండి. సో, ఇవన్నీ మనం చెయ్యలేదు అంటే మాత్రం చిల్డ్రన్స్ మీద ప్రభావం పడుతుంది. వాళ్ళ కెరీరు, వాళ్ళ స్టడీసు ఇవన్నీ కూడా స్ట్రగుల్ అవుతుంది. పిల్లలు కూడా సఫర్ అవుతారు. మనమే కాదు. కాబట్టి ప్రీ ప్లానింగ్ అనేది ఉండాలి. ప్రతి ఆడపిల్ల, ప్రతి అబ్బాయి కూడా స్టడీస్ అవ్వగానే ఎర్నింగ్స్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. ఎర్నింగ్స్‌లో ప్రతి రూపాయి సేవింగ్స్‌కే పోవాలి. అంటే మినిమమ్ ఖర్చులుంటాయి. ఇంటికి రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉంటాయి. బట్ దుబారా ఖర్చులు కానివ్వండి, ఫ్రెండ్స్‌కి ఖర్చు పెట్టడం ఇవన్నీ అవాయిడ్ చేయండి. మాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మై ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. సొంత అనుభవంతో, స్వీయ అనుభవంతో చెప్తున్నానండి. సో, చాలా డబ్బు లాస్ చేసి అనుభవంతో చెప్తున్నాను కాబట్టి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికీ రాకూడదు. ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు ఎవరు గైడ్ చేయరండి. వాళ్ళకి ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్‌లో వాళ్ళుంటారు. పిల్లల్ని పట్టించుకోరు. ఏదో ఎర్నింగ్స్ చేస్తున్నారు, మనకు తెచ్చిస్తున్నారు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు కూడా మనల్ని పట్టి చూడరు కదా! సో, అలాంటప్పుడు మనం అంటే గైడ్ చేసే పేరెంట్స్ ఉంటారు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నా వాళ్ళకి చెప్పేంత టైం ఉండదు పిల్లలకి. పోనీ బోలెడు టైం ఉండే పేరెంట్స్ ఉన్నా వాళ్ళకే అవగాహన ఉండదు. అలాంటి రకరకాల ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి, సో, మనకు తెలుసుకుంటే రేపు మన పిల్లలకి గైడ్ చేస్తాం. అది. సో, వన్స్ కిడ్స్ ప్లానింగ్ చేసుకున్న తర్వాత ఓన్లీ వాళ్ళ ఫ్యూచర్ కోసమే ఆలోచించాలి మనమిక. ఎందుకంటే అన్నింటిని మనం రైట్ టైంలో రైట్‌గా మనం చేసినట్లయితే పిల్లల కోసం ఆలోచిస్తాము. వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ కెరీరు, వాళ్ళ స్టడీసు ఇవే ఆలోచిస్తాం. సో, అప్పుడు మనకి ఇవేవి ప్లానింగ్ లేకుండా మనం పిల్లల్ని ప్లాన్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఫీజులకి ఏం చేస్తాము, స్టడీస్‌కి ఏం చేస్తాము, అరెరే! మనకు ఓన్ హౌస్ లేదే, మనకు ప్లాట్ లేదే, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు, అరే! మనం గోల్డ్ ఏమి దాచుకోలేకపోయామే, మనకంటూ ఏమీ లేదే, ఒక కష్టం వస్తే ఒక బంగారం లేదే అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రీ ప్లానింగ్ అనేది లేకుంటే. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఏదైతే మీరు అంటే ఇప్పుడు ఎవరైనా ఎర్లీగా ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటే కూడా ఇప్పటి నుంచే మీరేదైనా ఊరికే దుబారా చేస్తూ ఉండి ఔటింగ్స్‌కి వెళ్ళి బయట రెస్టారెంట్స్, హోటల్స్ అట్లా మీరు ఇప్పుడేమీ లేదు ఖర్చులు. పిల్లలు లేరు కాబట్టి ఖర్చులు లేదు. రెంట్ హౌస్‌లో ఉన్నారు ఉదాహరణకి. మహా అంటే రెంట్ ఒక 5,000, 10,000 కదా! మనకొక 50,000 వస్తుంది అనుకుంటూ ఉంటారు. బట్ 50,000 అనేది వచ్చిన తర్వాత అయితే ఏ విధంగానూ సరిపోదు. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విషయాలన్నీ కూడా తెలిసి పెట్టుకోండి. ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి తెలుసుకుంటే జీవితం పట్ల ఒక సీరియస్‌నెస్ ఉండాలి. ఒక హోప్ ఉండాలి. ఇప్పుడున్న లైఫ్ కన్నా మనం 10 ఏళ్ల తర్వాత బెటర్‌గా ఉండాలి. అది మీరు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నా సరే. మీరు మిడిల్ క్లాస్‌లో ఉన్నారా? బిలో మిడిల్ క్లాస్ ఉన్నారా? అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారా? రిచ్ లైఫా? అనేది కాదు ముఖ్యం. ఇప్పుడున్న లైఫ్ కన్నా 10 ఇయర్స్ తర్వాత నా లైఫ్ బాగుండాలి. బెటర్‌గా ఉండాలి. నా పిల్లలకి బావుండాలి. నేను సాక్రిఫైస్ చేశానో, లేదా నేనేదైతే పొందలేదో నా పిల్లలైనా పొందాలి అనేటువంటి ఒక యాటిట్యూడ్ ప్రతి మనిషిలోనూ ఉండాలి. ఒక ఆశాభావమే మనకు జీవితంలో ముందుకు నడిపిస్తుందండి. సో, నేనిక్కడ ఏమంటే మనీ వాల్యూ, టైమ్ వాల్యూ, రిలేషన్ వాల్యూ ఇవన్నీ కూడా మీకు తెలియాలని చెప్పి ఇవన్నీ చెప్తున్నాను. సో, ఇది మాత్రం ప్లానింగ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. గోల్ పెట్టుకోండి. ఎయిమ్ పెట్టుకోండి. మీ పిల్లల ఫ్యూచర్, మీ ఫ్యూచర్ అట్‌లీస్ట్ మనం ఒక 20 ఇయర్స్ అండి. మనకు లైఫ్ ఎంత రాసాడో తెలీదు దేవుడు. బట్ ప్రతి ఒక్కరూ హ్మ్, చివరి వరకు బ్రతుకుతామనే ఆశతోనే ఉంటాం. అది ఫేట్ ఎవరు ఎప్పుడు పోతారనేది మన చేతుల్లో లేదు. బట్ మనమేమంటే ఒక లైఫ్‌ని మనం ప్లాన్ చేసుకుంటాము. అలా ఊహించుకుంటాం. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మరి అలా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉండకూడదు ఫస్ట్. సో, ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి. ఖచ్చితంగా సేవింగ్స్ చేసుకోండి. ఎర్నింగ్స్ ప్లాన్ చేయండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా నేను చెప్పేది ఏదో ఒక ఎర్నింగ్స్ మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడండి. ఒకరి మీద డిపెండర్‌గా ఉండకండి. ఖచ్చితంగా ఉండకండి. మంచి రిలేషన్‌షిప్‌తోనే వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ అండర్‌స్టాండింగ్‌తోనే ఏదైనా చేయండి. వాళ్ళని ఒప్పించండి. వాళ్ళకిష్టం లేదు ఎర్నింగ్స్ చేయడం మీరు అంటే కన్విన్స్ చేయండి. లైఫ్ గురించి సేవింగ్స్ ఉంటే, ఇద్దరు ఉంటే పిల్లలు బావుంటారు. మన లైఫ్ బావుంటుంది. ఫ్యూచర్ బావుంటుంది. ఇట్లా వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. సో,
ఒక భార్యాభర్త అనేవాళ్ళు ఒక తాటి మీద నడిస్తే ఆ లైఫ్ అనేది చాలా చక్కగా, అందంగా, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది లైఫ్. ఓకేనా? సో, ఇదే అండి ఇవాల్టికి ఈ వీడియో. ఇంకా కూడా నేను పర్సనల్ విషయాలు కొన్ని నా ఫెయిల్యూర్స్ నేను షేర్ చేసుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ అయితే కామెంట్‌లో పెట్టండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.